యోహాను సువార్త 15వ అధ్యాయము ఈ 13, 14, 15, 16 ఈ 4 అధ్యాయాలు యేసు ప్రభు వారు మేడగదిలో చెప్పిన మరి తలంపులు లేక సందేశాలు. 15వ అధ్యాయం మనం గత కొన్ని వారాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ 15వ అధ్యాయాన్ని 3 భాగాలుగా మనం విభజించాము. మొదటి 9 వచనాలు 8 వచనాలు ఒక భాగము, దేవునితో ఉన్న సంబంధము. రెండవ భాగం 9 నుంచి 17 వచనాలు, ఒకరితో ఒకరికి ఉన్న సంబంధము, ఒకరితో ఒకరికి కలిగి ఉన్న ప్రేమ సంబంధము. ఇందులో నుంచి కూడా మనం కొన్ని పాఠాలు ధ్యానం చేశాము. మూడవది 18వ వచనం నుండి 27వ వచనం వరకు లోకముతో ఉన్న సంబంధం. లోకముతో ఉన్న సంబంధం. పోయిన వారము లోకంతో ఉన్న సంబంధము అంటే లోకానికి మనము సాక్షులముగా ఉండాలని మరి 26, 27 వచనాలు. లోకముతో ఉన్న సంబంధము అంటే అర్థం ఏంటిదంటే విశ్వాసి లోకములో ఒక సాక్షిగా నిలబడాలనేది ఈ భాగంలో 3వ భాగంలో ఉన్న సందర్భము. లోకానికి సాక్షులము అని. తర్వాత 2వ భాగంలో ఏంటిదంటే మనము ఒకరికి ఒకరముగా ప్రేమ కలిగి జీవించినప్పుడు దేవునికి మనం స్నేహితులము. 2వ భాగంలో. మొదటి భాగంలో ఏం చూసాము? దేవునితో సంబంధం అంటే మనము ద్రాక్షవల్లి అయినా మనము తీగలము. అది దేవునితో సంబంధం. మనము బహుగా ఫలించటం ద్వారా మరి తండ్రి మహిమపరచబడతాడు. మనం ఆయనకు శిష్యులముగా ఉంటాము. మొదటి భాగంలో ఆయన శిష్యులము, 2వ భాగంలో ఆయన స్నేహితులము, 3వ భాగంలో మనం ఆయనకు సాక్షులము అని ఈ భాగంలో మనం చూస్తాము. పోయిన వారము మనం ఒక వచనాన్ని మాకు మాట ధ్యానించాము. 18 నుంచి 20 వచనాల్లో లోకము అనే మాట ఎన్నిసార్లు ఉంది? 7 సార్లు ఉంది. ఈ లోకము అనే మాట మీద నేను 5 తలంపులు రాశాను. ఆ 5టిని 5 ప్రసంగాలుగా చేయవచ్చు. అయితే ఒక తలంపు ఫస్ట్ మాట నిన్న వారంలో నేను చెప్పాను. ఏంటిది అని అంటే లోకమునకు మనం వేరుగా ఉండి జీవించాలా అని. దానికి ఎట్లా మనం క్వశ్చన్ చేసినాము, ఎట్లా ధ్యానించినాము పోయిన వారం అంటే మీరు వినాలి. లోకము ఎలాంటిది? మొదట ఏం చెప్పుకున్నామంటే లోకం అంటే ఏమిటి అనే మాట. లోకాన్ని మనం ఎన్ని రకాలుగా చెప్పగలము అనే మాట చెప్పాను నేను. లోకం అంటే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, సముద్రాలు, భూమి, జంతువులు ఇవన్నీ కూడా లోకం అనే అర్థం ఇస్తుంది ఒకటి. రెండవది లోకం అంటే మానవులనే లోకానిగా, జనాభాని, జనులను, మనుషులను కూడా లోకం అని చెప్తారు. అంటే ఈ మాటలు మనం చూస్తాం. తర్వాత లోకం ఎలాంటిది అనేది 2వ ప్రశ్న వేశాం. లోకం ఎలాంటిది అని అంటే మనము బైబిల్లో చూసాము. లోకానికి ఐగుప్తులో ఉన్న ప్రజలకు సాదృశ్యం చూపించిన నేను. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నట్లుగా నేను కొన్ని పాయింట్స్ చెప్పాను మీకు. యేసుప్రభు 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ 16వ వచనంలో ఏమన్నాడంటే నేను లోక సంబంధిని కానట్టు వీరును లోక సంబంధులు కారు అన్నాడు. ఇక్కడ కూడా ఏమన్నాడు 19వ వచనంలో మీరు లోక సంబంధులు అయిన యెడల లోకం తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ప్రసంగం. నేను లోక సంబంధిని కాదన్నాడు ప్రభు. వీరు కూడా లోక సంబంధులు కారు తండ్రి అన్నాడు. 15వ అధ్యాయంలో కూడా నేను మిమ్మల్ని లోకంలో నుండి అన్నా. అంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఎక్కడ ఉన్నారు? లోకములో ఉన్నారు. దానికి సాదృశ్యంగా ఐగుప్తులో ఎవరున్నారు? దేవుని ప్రజలు ఉన్నారు. ఐగుప్తు లోకానికి గుర్తు, ఐగుప్తు రాజు సాతానికి గుర్తు అని మనం చూసాం. అయితే దేవుడు ఐగుప్తులో నుంచి వాళ్ళని ఎలాగా దాసత్వములో నుండి విడిపించినాడంటే
10 తెగుళ్లను లేక 10 వారి ఆ దేశంలో ఉన్న 10 దేవతలకు తీర్పు తీర్చి 10 తీర్పులు తీర్చి వారిని బయటికి తీసుకొచ్చినాడు. ఎలాగా? గొర్రెపిల్ల పశువు ద్వారా, గొర్రెపిల్ల రక్తము ద్వారా వారిని బయటికి తీసుకొచ్చాడు. మరి అక్కడ ఐగుప్తు ఫరో సాతానికి గుర్తుగా ఉన్నాడు. ఐగుప్తు లోకానికి గుర్తుగా ఉండగా లోకములో నుండి ఐగుప్తులో నుండి మోసే ద్వారా ఎలాగైతే బయటికి ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొచ్చినాడో లోకములో ఉన్న లోకములో నుండి మనల్ని దేవుడు యేసు ప్రభువారు బయటికి తీసుకొచ్చాడు. లోకములో ఉన్నాం ఒకప్పుడు, కాబట్టి ఇప్పుడు మనం లోక సంబంధులము కాదు. దేవుడు లోకములో నుండి మనల్ని ఏర్పరిచాడు. అందుకని యేసు ప్రభు ప్రార్థన చేస్తే ఏమన్నాడు? నేను లోక సంబంధుని కానట్టు మీరు కూడా లోక సంబంధులు కారు అన్నాడు. అది అక్కడ నేను ఎగ్జాంపుల్ చూపిస్తూ ఏం చెప్పినానంటే, మనము లోకానికి వేరై ఉండాలా అనే అంశంలో మనము లోకంలో ఎలా జీవించాలా, లోకానికి వేరుగా ఎలా బ్రతకాలనే మాటని నేను కొన్ని పాయింట్స్ తీసుకొచ్చాను. ఒకటి, లోకములో ఉంటాము కానీ లోక మర్యాదను అనుసరింపకూడదు. రోమాపత్రిక 12వ అధ్యాయం ప్రకారంగా 2వ వచనం ప్రకారం మనము లోకములో ఉంటాము, లోక మాలిన్యం అంటకుండా ఉండాలి. యాకోబు పత్రిక 1:27 ప్రకారంగా మనం లోకములో ఉంటాము, లోకముతో స్నేహం చేయకూడదు. యాకోబు 4:4 ప్రకారంగా. అలాగే 1 యోహాను పత్రిక 2:15 ప్రకారం 14, 15, 16 ప్రకారంగా ఎవడైనను లోకమును స్నేహించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని చూపించాం. లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అని మనం చూసాం. లోకానికి వేరై మనం బ్రతకాల. అక్కడెక్కడ ఉంది? మరి అపోస్తుల కార్యం 2:38 ఏముందంటే, ఈ మూర్ఖతరపు వారికి వేరై, ఈ మూర్ఖతరం వారిలో నుండి మీరు వేరై రక్షణ పొందండి అని చెప్పబడిన మాటలు మనము ధ్యానం చేశాము. కాబట్టి లోకానికి మనము సిలువ వేయబడాలని, లోకములో మనం ప్రత్యేకంగా బ్రతకాలని పోయిన వారము ఒకటి లోకములో నుండి వేరుగా బ్రతకాలన్న అంశాన్ని మనము చూసాము. లోకం ఎలాంటిదో చూసాము. ఐగుప్తుని సాదృశ్యంగా ఎట్లా మనం విడిపించబడ్డామో, లేదా లోకంలో మనం ఎలాగో వేరుగా జీవించాలో నేను చూపించాను. అది మొదటి పాఠంగా మనం చూసాము. ఇదే మరి 18 నుంచి 27 వచనాల్లో మరొక అంశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. వీలైతే 2 మాటలు కానీ నేను ఈరోజు చెప్పి 5 పాయింట్స్ నేను ధ్యానం చేశాను. 5 కాకుండా 5 ప్రసంగాలు కాకుండా ఒక 2 ఈరోజు ధ్యానం చేస్తా. వచ్చే వారం మరలా కొన్ని ధ్యానం చేద్దాం. చూడండి, ఈరోజు మనము లోకములో ఉన్నాము. ఇది మర్చిపోకూడదు. మనము లోకములో ఉన్నాము, లోకం మనది కానట్టుగా బ్రతకాల. ఇది మనం గమనించాలా. లోకానికి వేరుగా బ్రతకాలనేది నేను పోయిన వారం మనం చూపించాను. ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తాం, బస్సు మనది కాదు కదా. లోకంలో యాత్ర చేస్తున్నాం, లోకం మనది కాదు కదా అన్నట్టుగా మన లోకములో నుండి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. లోక మర్యాదను లోకములో కొన్ని మర్యాదలు ఉన్నాయి, లోకములో కొన్ని ఆచారాలు ఉన్నాయి, లోకములో కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని మనం వేరుగా ఉండాలనేది మనం చూసాం. ఐగుప్తులో వారు ఉన్నారు కానీ ఐగుప్తు ఆచారాలు వాళ్ళు అనుసరించకూడదు, బయటకు వచ్చేసినారన్నమాట. అట్లా కొన్ని పాయింట్స్ చూశాను. ఈరోజు చూడండి, లోకములో ఉన్నాము, లోకములో మనము ఎలా జీవించాలంటే పాయింట్ రాసుకోండి. లోక వ్యతిరేకతను సహించాలి. ఈరోజు పాయింట్ అది. లోకమునకు వేరుగా ఉండాలనేది నిన్న వారంలో చూసాము. ఈరోజు పాయింట్ ఏంటిదంటే లోక వ్యతిరేకతను సహించాల. ఇది ఈరోజు మనము స్టడీ చేయబోతున్న అంశం. ఇంకోటి కూడా దానికి యాడ్ చేద్దాం క్లుప్తంగా ముగించి. మనం ఈరోజు పాఠం ఏంటిదంటే లోక వ్యతిరేకతను సహించాల. మనం లోకములో ఉంటాము, లోకం మనల్ని ఏం చేస్తుంది? మనల్ని వ్యతిరేకిస్తుంది. లోకానికి రాజీ పడితే ప్రేమిస్తుంది, లోకమునకు వేరుగా బతికితే లోకం మనల్ని ఏం చేస్తుంది? వ్యతిరేకిస్తుంది. బైబిల్ చూడండి, 18వ వచనం, 15-18 మన వచనం చదవండి. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని
మీరెరుగుదురు. తర్వాత 20వ వచనం 3వ లైన్ చూడండమ్మా. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసించును. ఇక్కడ మీరు బాగా గమనించాలి. మనము లోకములో నుండి వేరుపరచబడినాము. లోకానికి వేరై ఉండాలా. లోక మర్యాదలు అనుసరించకూడదు, లోక మాలిన్యం అంటకూడదు, లోకాన్ని స్నేహించకూడదు, లోకాన్ని ప్రేమించకూడదని పోయిన పాఠంలో విన్నాం. అలా మనము ఉన్నప్పుడు లోకం మనల్ని ఏం చేస్తుంది? 2వ పాఠం ఇది. లోకం మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. లోకం మనల్ని ఏం చేస్తుంది? హింసిస్తుంది. ఇది మీరు బాగా గమనించాలి. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల అన్నాడు. దీనికి ఒక రెఫరెన్స్ కోట్ చేస్తారా? మత్తయి సువార్త 5:11 తప్పులు తీయాలి. అయ్యా, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుతారు అని అర్థం. అది లోకం మనల్ని ఏం చేస్తుందంటమ్మా? మళ్ళీ చదువు. యేసు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు కదా, యేసు ప్రభు నమ్ముకున్నాం కదా, యేసు ప్రభు కొరకు వేరుగా ప్రత్యేకంగా బతుకుతున్నాం కదా, అందుకని ఆయన నామం నిమిత్తం జనులు మనల్ని ఏం చేస్తారంట? నిందిస్తారు, ద్వేషిస్తారు. నిందించటము, ద్వేషించటము, హింసించటము, ఈ పదాలు మీరు మనసులో పెట్టాలి. మనల్ని ద్వేషించే వాళ్ళు మనం చూసాం, కానీ మనల్ని నిందించే వాళ్ళని మనం చూసాం, కానీ హింసంగా మన దగ్గరికి రాలే. మీరు ఆలోచన చేయండి. యేసు ప్రభువు కొరకు హింస రాలే మనకు. ఇంకా అంటే చాలామంది హింసించబడుతున్నారులేండి. ఆది కాలంలో సంఘ ఆరంభ దినాలలో వాళ్ళు నిందించబన్నారు, వాళ్ళు హింసించబన్నారు, వాళ్ళు ద్వేషించబన్నారు. కొన్ని వచనాలు నేను చూపిస్తా, దయచేసి చూడండి. అపొస్తల కార్యంలోనికి రండి. 4వ అధ్యాయం 4వ అధ్యాయము 17వ వచనం. ఆయనను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపడుకున్నట్టుగా ఇక మీదట ఈ నామం బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదు, మనము వారిని బెదిరి పెట్టవలనని చెప్పుకొని బెదిరిస్తారు అన్నమాట. యేసు ప్రభు నమ్ముకున్నందుకు మనల్ని ఏం చేస్తారు? బెదిరిస్తారు. 21వ వచనంలో మీరు చూడండి, 3వ వరుసలో వీరిని గట్టిగా బెదిరించి అనే మాట ఉంది. గట్టిగా బెదిరిస్తారు, ద్వేషిస్తారు. ఇక్కడ చూడండి, 4వ అధ్యాయము 2వ వచనం 3వ లైన్ 3వ వచనంలో వీరిని బలత్కారముగా పట్టుకొని అని రాయబడింది. తర్వాత 5వ అధ్యాయంలోనికి రండి. 5వ అధ్యాయం 40వ వచనం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలుని పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి ఆ నామము కొరకు అవమానమును పొందుటకు అదనమాట. అవమానం. యేసు ప్రభు నమ్ముకున్నందుకు అవమానాలు పడాల, నిందలు పడాల. ద్వేషిస్తారు మనల్ని. ఒకవేళ ద్వేషించటం రాలేదు నీ కాడికి, నిందించటం నీ కాడికి రాలేదు, అవమానించటం నీ దానికి రాలేదు అని అంటే ఇంకా నువ్వు దేవుని బలంగా ప్రేమిస్తలేవు అని అర్థం. దేవునికి ఇంకా వేరుగా, అంటే లోకానికి వేరుగా, ప్రభువుకు దగ్గరగా, లోతుగా ప్రభువులో లోపలికి వచ్చినావంటే ఇవన్నీ నీ కళ్ళ ముందు కనబడతాయి. అవును ప్రియులారా, అవమానము కలుగుతుంది, నింద కలుగుతుంది, ద్వేషము, ఇవన్నీ వస్తాయి. ప్రభు కొరకు కొడతారు వీలైతే. ఈ రోజుల్లో మేమే కల్లూరులో ఒక ఇంట్లోకి వెళ్ళాలని అంటే, వేరే ఇంట్లోకి వెళ్ళాలంటే వాళ్ళు మేము క్రైస్తవులకు ఇల్లు ఇయ్యము అన్నారు. ఒకప్పుడు ఏసీ వాళ్ళకి ఇల్లు ఇయ్యము అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు?
క్రైస్తవులకు ఇల్లు ఇవ్వమేమని అంటున్నారు. చూడండి, ఇట్లా ఉంది పరిస్థితి. క్రైస్తవులు ఉండకూడదు అంటున్నారు. ఇప్పుడు క్రైస్తవులారా మీరు మా ఊర్లోకి రావాకండి అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ద్వేషిస్తున్నారు, క్రైస్తవులను హింసిస్తున్నారు. ఇంకా అట్లా కాకుండా ఇంకేం చెప్తారంటే చెడ్డ మాటలు పలుకుతారు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో వైరల్ అవుతుంది, మరియమ్మని గురించి చెడ్డ మాటలు పలుకుతున్నారు. క్రైస్తవుల మీద చెడ్డ మాటలు చెప్తున్నారు. లోకం మనల్ని ప్రేమిస్తుందని, మనమే లోకాన్ని ప్రేమిస్తున్నాం, కానీ లోకం మనల్ని ద్వేషిస్తుందని సత్యం తినడంలే. కాబట్టి మనం ఏం చేయాలంటే లోకములో ఉన్నాము కానీ లోకాన్ని సహించాలి. అది శిలువ శ్రమలు మనకు కలుగుతాయి ప్రియులారా, అది గమనించాలి. అక్కడ ఏమన్నారు? యోహాను సువార్తలో మనం చదివిన లోకులు నన్ను హింసించిన ఎడల యేసు ప్రభుని నిందించలేరా? యేసు ప్రభుని అవమానపరచలేరా? యేసు ప్రభుని దూషించలేరా? అవమానపరచలేరా? యేసు ప్రభుని రకరకాలుగా బాధ పెట్టినారు, రకరకాలుగా అవమానపరిచినారు. నువ్వు దేవుడు అయితే, దేవుని కుమారుడు అయితే కిందికి దిగు అని అన్నారు. చూడండి, ఎంత హేళన చేశారు ఆయనని, ఎంత బాధ పెట్టినారు ఆయనని మీరు చూడండి. లోకులు నన్ను హింసిస్తే మిమ్మల్ని కూడా హింసిస్తారు, నన్ను ద్వేషిస్తే మిమ్మల్ని ద్వేషిస్తారు, నా మీద చెడ్డ మాటలు పలికితే మిమ్మల్ని కూడా చెడ్డ మాటలు పలుకుతారు. ఇవన్నీ మనం మనసులో పెట్టుకోవాలా. లోకములో ఉండి ఇవన్నీ సహించాలా. యేసు ప్రభు సహించాడు. ఒక మాట చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, త్వరగా చదవాలి. 12వ అధ్యాయం 2వ వచనం చివరి నేను చదువుతాను. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, ఈ మాట చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేసినాడంట? సహించి అనే మాట గమనించాలట. సహించాడు. ఏం సహించాడు ఆయన? అవమానాన్ని సహించాడు, ద్వేషిస్తే ద్వేషాన్ని సహించాడు, నిందలను సహించాడు, చెడ్డ మాటలను సహించాడు, ఓర్చుకున్నాడు. ఎందుకు సహించాడు ఆయన? ఎందుకలా ఓర్చుకున్నాడు ఆయన అని అంటే, ఆయన ద్వారా ఒక జనాంగము పుట్టబోతుంది. ప్రపంచమంతా కూడా ఒక నూతన సృష్టి చేయబడబోతుంది. ఆయన కడుపులో నుంచి, ఆయన రక్తములో నుంచి జన్మించబోతుంది ఒక నూతన సృష్టి. ఆనందము కొరకై ఆయన సహించాడు. ఇదే మనకు కూడా ఉండాలి. నువ్వు సహిస్తున్నావు అని అంటే నువ్వు సంతోషము అని ఎంచాలి, ఆనందము అన్నాడు. యాకోబు పత్రిక పక్కన తిప్పండి, 2వ వచనం 1-2. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎందుకు ఎంచుకోవాలా? మనం ఓర్చుకున్నప్పుడు, సహించినప్పుడు ఏమన్నా వీరు నిజమైన క్రైస్తవులు వీళ్ళు అన్నట్టుగా లోకం తెలుసుకుంటుంది. మనము మళ్ళీ తిరుగుబాటు చేస్తే మనము లోకస్తులమవుతాం. అందుకని సహించాల. ప్రభు సిలువను సహించి, ఆనందము కొరకై సిలువను సహించి, ఇది పక్కన పెట్టండి. 2వ తలంపు ఏంటిదంటే, విశ్వాసికి ఇలాంటివి కలుగుతాయి. 2వది ఏంటిదంటే, విశ్వాసమునకు కలుగు శోధనలు. 2వ పాయింట్ ఏంటిదంటే, మనం శరీరంలో ఉన్నాం, శరీరంతో లోకములో ఉన్నాం. మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేయాలి. లోకములో ఇవన్నీ కలుగుతాయి, వాస్తవమే. 2వది, మన విశ్వాసాన్ని మనము కలిగి జీవించడానికి పోరాటం చేయాలి. విశ్వాసమును కాపాడుకోవడానికి పోరాటం ఉంది. అవును, కొలస్సై పత్రికలో చూడండి, చాలా విషయాలు ఉన్నాయిలేండి. ఒక పాయింట్ నేను గుర్తు చేస్తా. చాలా వచనాలు ఉన్నాయి. కొలస్సై పత్రిక
లేకుంటే ఫిలిప్పీ పత్రికలో చూద్దాం, బాగుంది అక్కడ వచనం చూడండి. 1:27. వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములలో ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక భావంతో స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గల వారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు స్వార్థకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లా మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణ కలుగున. ఇక్కడ మీరు బాగా గమనించినప్పుడు 27-28 వచనంలో ఒక మాట ఉంది ఏంటంటే, ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడాలని, విశ్వాసమును కాపాడుట కొరకు మనము పోరాడాలి. తర్వాత ఏమన్నాడు? 20-30 వచనం చదవమా. అది క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటం కోసం ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు, అది అంటే శ్రమపడటము, ఆయన పక్షమున విశ్వాసాన్ని కాపాడుకోవడం కొరకు శ్రమలు ఉన్నాయి. ఇవి ఎలాంటి శ్రమలు అంటే లోకులు చేసే శ్రమ లాంటివి కాదు. ఇక్కడ చూడండి, విశ్వాసికి శ్రమలు ఎలా కలుగుతాయంటే, 1 రోగము, 2 ఆర్థిక సమస్యలు. మీరు బాగా గమనించాలి. ఈ విశ్వాస పోరాటంలో ఇవి చాలా ప్రాముఖ్యంగా శోధనలు. ఇవి మనల్ని విశ్వాసాన్ని కాపాడుకోవడానికి బలంగా దాడి చేసే శోధనలు ఇవి. ఈ రోజుల్లో విశ్వాసి లోకానికి వేరుగా బ్రతకడం ద్వారా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. లోకాన్ని ప్రేమిస్తే ఎట్లో డబ్బు సంపాదించవచ్చు. అబద్ధాలాడో, మోసం చేసో, అన్యాయం చేసో, వాని చంపో వీని చంపో ఏదో రకంగా బతుకుతారు. కానీ నీతిగా, యథార్థంగా, విశ్వాసంగా ప్రభు కొరకు బతుకుతూ ఉంటే మనల్ని ఆర్థికంగా దాడి జరుగుతుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను పోయినసారి, లోకం ఎవరిలో ఉంది? లోకం ఎవరి స్వాధీనంలో ఉంది? యేసు ప్రభుకి ఏం చెప్పారు? లోకము, ఈ భూలోక రాజ్యములన్నీ ఒక్క నిమిషంలో చూపించి, ఇదంతా నా వశములో ఉంది, ఇది నాది, ఈ అధికారం నాది, నువ్వు నాకు నమస్కరిస్తే అన్నాడు. లోకము దుష్టుని యందు ఉన్నది, లోకాధికారి అపవాది. కాబట్టి మనం లోక అధికారి సాతానుకు వేరుగా బతకడము సాతానికి ఇష్టము లేదు. అందుకని ఆర్థిక సమస్యలు మన కొట్టొచ్చినట్టు కనబడతాయి. రోగం వస్తుంది. రోగం బాగా కాదు. అపవాదికి ఆయుధం ఏంటి తెలుసా? శరీరమే. అపవాదికి ఆయుధం శరీరము. శరీరాన్ని నశింపజేస్తుంది రోగముతో. శరీరాన్ని కుళ్ళతట్టు చేస్తుంది, కుళ్ళిపోయేటట్టుగా చేస్తుంది. యోబుకు చేసలేదా? చిల్ల పెంకుతో మరి గోకుంటున్నాడంట దిబ్బలో పడి. ఇవన్నీ మన విశ్వాసానికి పోరాటం, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, నిలబడడానికి ఇవన్నీ మనకు వస్తాయి. ఇలాంటి మరి శ్రమలను మనం అనుభవించాలి. యవనస్తులైతే యవనస్తులకు తగ్గ శుభదినులు వస్తాయి. ఒక కుటుంబం కలిగి పిల్లలు కలిగిన వారికి దానికి సంబంధించిన శోధనలు వస్తాయి. అయినా వీటన్నిటిలో మనం ఏం చేయాలా? ప్రభువు కొరకు ఆనందంతో ఎదుర్కోవాలి. ఒక మాట పేతురు బలంగా చెప్పినాడు. ఆ మాట చూడండి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం, తప్పని తీయాలమ్మా, 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్టు. అగ్ని లాంటి శ్రమలు వస్తే మనం వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకుండా ఎట్లా ఉంటాం? తలకిందులు అవుతాం వాస్తవంగా. అంటే అవునా కదా? కానీ ప్రభువు ఇలా చెప్పినంత అంత బలమైన విశ్వాసం మనకు ఉంటే బాగానే ఉంటుంది.
మళ్ళీ ఒకసారి చూడండి ఆ మాట. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు. మహాశ్రమలు అంటే సామాన్యం కాదు. అది చిన్న దాంట్లకి యేసు ప్రభువుని విడిచిపెట్టిపోయే వాళ్ళు ఉన్నారు. చిన్న విషయాలకి ప్రభువుని విడిచిపెట్టి సంఘాన్ని విడిచిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా మహాశ్రమలు కలిగితే ఎక్కడ నిలబడతాం? అగ్ని వంటి శ్రమలు ప్రియులారా. అందుకనే ఆదికాండం మనము ఐగుప్తులో నుంచి ఒక పాఠం ఏం నేర్చుకుంటామంటే, నిర్గమకాండంలో ఒక వచనం మాకు గుర్తుని చూడండి. అది చూద్దాం. 4వ అధ్యాయంలోనికి రండి, ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయమైన ఒక మంచి పదము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. అయ్యా టైం అవుతుంది. ద్వితీయోపదేశకాండము 4:20. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును. అది ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలు ఎలాంటి కొలిమి అంటే వాళ్ళది ఇనుప కొలిమి. అక్కడేమన్నాడు పేతురు? అగ్ని వంటి మహాశ్రమలు అన్నాడు. వాస్తవంగా ఐగుప్తీయులు పడిన శ్రమలు చాలా భయంకరమైనవి, ఎట్టిచాకిరి అన్నమాట. కాబట్టి ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇది మహా ఆనందం అని ఎంచుకోవాలంట. ఇవి ఒక వింత సంభవించినట్టుగా మీరు ఆశ్చర్యపడకండి. ఒకరోజు వస్తుంది, మనము ఆనందించే దినము వస్తుంది, మనం సంతోషించే దినం వస్తుంది. ఈ సత్యాన్ని మనము గమనించాలి. లోకములో ఉన్న మనకి ఇవన్నీ సంభవిస్తాయి ప్రియులారా. ఇది వాస్తవమైన విషయం అనేది మనం గమనించాలి. అదే 1 పేతురు పత్రిక 4:1-2 చూడండి. దాటిపోదాం త్వరగా. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ధరించుకోవాలి. మనం క్రీస్తుని మాదిరిగా పెట్టుకోవాలంతే. మన ప్రభు ఇలా ఉన్నాడా, ఇలా అనుభవించినాడా, అంతే మనం కూడా తప్పదు. యేసు ప్రభుని ఈరోజు చాలామంది ఎందుకు నమ్ముకుంటున్నారంటే, ఇవి కానీ చెప్తే అసలు యేసు ప్రభులోకే రారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మునపటి కంటే అధిక మేలులు ఇస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, గొర్రెలను దొడ్లను తర్వాత పొలాలను దీవిస్తాడంటే ప్రభు దగ్గరికి వస్తారు. అవునా కాదా? అగ్ని వంటి శ్రమలు, ఇనుప కొలిమి ఇలాంటి మాటలు చెప్పినాం అనుకోండి, మాకు యేసు ప్రభువే వద్దు అంటే మీరు ఆలోచన చేయండి. ఆ విధముగా ధరించాలా మనం. ఇవి ఖచ్చితంగా మనం అనుభవించాలా ఈ లోకములో ఉన్నంతకాలం. ఇది మన మనసులో రూఢిగా పెట్టుకోవాలా, దీన్ని తీసేయాల్సిన అవసరం లేదు. అయితే దీని ద్వారా మనకు దీని ద్వారా ఇలాంటి శ్రమల వలన మనకి ఏం కలుగుతాయనంటే, ఒక 3 రెఫరెన్స్లు చెప్పి నేను ముగిస్తా, దయచేసి చూడండి. 40వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము. తప్పని తీయండి ఎవరైనా. 40వ అధ్యాయము 19వ వచనం, 17వ వచనం. 40:17. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ఇక్కడ ఏమన్నాడంటే, నేను శ్రమల పాలై దీనుడనైతిని. మనకేం నేర్పిస్తుందంటే శ్రమలు దీనత్వాన్ని నేర్పిస్తాయి. కష్టాలు మనకేం నేర్పిస్తాయి? దీనత్వాన్ని నేర్పిస్తాయి. అవునవును. చరిత్రలో ఎంతోమందిని మనం చూస్తాం. అహంకారము పడిపోతాం.
డబ్బును చూసి మరి బలము చూసి బలగము చూసి మనం పడిపోయిన దినాలు ఎన్నో ఉన్నాయి. అయితే విశ్వాసి, ప్రభువు కొరకు జీవించే విశ్వాసికి శ్రమలు కలిగితే మనం తగ్గింపు నేర్చుకోగలుగుతాం. రోగం మనల్ని దీనత్వాన్ని నేర్పిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు మనకు దీనత్వాన్ని నేర్పిస్తుంది. ప్రభువులో, ప్రభువా నేను ఏదైనా తప్పు చేసినానా క్షమించు అని ప్రార్థనలోకి వచ్చేసాను. అందుకనే 34వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, ఈ దీనుడు మొరపెట్టగా, దీనత్వం మనకి ఏం నేర్పిస్తుంది? ప్రార్థనకు నడిపిస్తుంది. శ్రమలు మనల్ని దీనత్వంలోనికి, దీనత్వం మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తాడు. ఏమైనా తప్పులుంటే క్షమించు ప్రభువా, నేను ఏదైనా తప్పులు మాట్లాడినానా, తప్పుగా జీవించినానా, వ్యతిరేకంగా బ్రతికినానా, పాపములో జీవించినానా, ఎందుకు నాకు ఈ శ్రమలు, దయతో నన్ను క్షమించు అని తగ్గింపు. దీనత్వం మనల్ని తగ్గింపు మనల్ని ప్రార్థనలోనికి తీసుకొస్తాడు. యెహోషాపాతు అదే చేశాడు, ఎజ్రా అదే చేశాడు, నెహెమియా అదే చేశాడు. ప్రవక్తలందరూ చాలామంది కూడా మరి వారు ఆ పాత నిబంధనలో గోనె పట్ట కట్టుకొని దుమ్ములో ధూళిలో పూర్లు అన్నారు. దీనులైనారు వాళ్ళు, పశ్చాత్తాపమన్నారు వాళ్ళు. శ్రమలలో మనకు దీనత్వం నేర్పిస్తాయి. ఈ సత్యాన్ని మనం మనసులో పెట్టాలి. ఆ తర్వాత మరొక వచనం చూడండి, కీర్తనల గ్రంథం 119వ కీర్తన. తప్పని తీయాలమ్మా. 19వ కీర్తన 67వ వచనం. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని. శ్రమలు కలిగినావు అంటే, బాధలు కలిగినాయంటే ఏం లాభం? ఇప్పుడు ఏం లాభం వస్తుందమ్మా మనకి? శ్రమ కలగక మునిపేమో త్రోవ విడిచితిమి అంటే ఏం త్రోవ? ప్రార్థన అనే త్రోవ లేదు. ఎక్కడో పాపపు త్రోవలోకి నడిచేవాళ్ళం. ఇష్టానుసారంగా మన సొంత ఆలోచనను బట్టి నడుచుకునే వాళ్ళం, మన సొంత మార్గాల్లో నడుచుకునే వాళ్ళం. ఇప్పుడు శ్రమ కలగక మునుపు త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి వాక్యం దగ్గరికి వస్తాం. ప్రభువా, వాక్యానికి వేరుగా బ్రతికినాను, ఇప్పుడు వాక్యానుసారంగా బ్రతుకుతాం. సరే, వాక్యానుసారంగా మనల్ని బ్రతికించదు తినవండి శ్రమలు, కష్టాలు, బాధలు. 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఇండుట నాకు మేలే కదా. శ్రమ మనకేం చేస్తుందంట? మేలే కలిగిస్తుంది. నీ కట్టడలను నేర్చుకున్నట్లు నాకు శ్రమ నొంది ఇండుట మేలా. మీకు ఒక మాట చెప్తా. ఒక డాక్టర్ ఏం చేస్తాడంటే మన కాళ్ళకు కట్టు కడతాడు. ఇది మానాలంటే కనీసం 3 నెలలు పడుతుంది. 3 నెలలు నువ్వు మాంసం తినకూడదు అంటాడు. 3 నెలలు నువ్వు టీ తాగకూడదు అని చెప్తాడు. 3 నెలలు నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు, పత్తి మేల్పాకారం రొట్టె తినాలని చెప్తాడు. 3 నెలల లోపల మనం ఆయన కట్టలు ఆటోమేటిక్గా నేర్చుకుంటాం. శరీరం బాగుపడుతుంది. కట్టడలు నేర్చుకుంటాం, ప్రభులోకి వస్తాం, పశ్చాత్తాపడతాం, ప్రార్థన చేస్తాం, దేవుని వాక్యంలోనికి ప్రార్థన నేర్చుకుంటాం, వాక్యం నేర్చుకుంటాం, ప్రార్థనలో సంఘ ఆరాధనలోనికి వస్తాం. శ్రమ కలిగితే మనకి ఇవన్నీ నేర్పిస్తాయి. చూడండి, శ్రమలు మనకు కట్టడలు నేర్పిస్తాయి, అవి మనకు మేలవుతాయి. అవును ప్రియులారా, చాలామందిని దేవుడు అట్లా కూడా పట్టుకుంటాడు. దెబ్బ కొడతాడు, ఏటేస్తాడు, సంఘంలోకి తీసుకొస్తాడు, కట్టడలను నేర్పిస్తాడు. వాస్తవం అది. దేవుని సంకల్పంలో దేవుని పిల్లలుగా ఉన్న వాళ్ళకి దేవుడు అలా కూడా చేస్తాడు. దెబ్బలు పడతాయి. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 12:10 చదువుతారమ్మా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన మనలను
అదనమాట. దేని కొరకు మనకు శ్రమలు వస్తాయి లోకములో? దేని కొరకు మనకు నిందలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, రోగాలు వస్తాయి? దేని కొరకు అంటే అక్కడ 10వ వచనం క్లియర్గా ఏమనుందంటే, తన పరిశుద్ధతలో, చూడండి, తన పరిశుద్ధతలో పాలు పొందటానికి, తన పరిశుద్ధతలో పాలు పొందటానికి. అంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని రూపాంతరపరుస్తున్నాడు శ్రమల వలన. అయ్యా గొంగలి పురుగు సీతాకోక చిలుకగా ఎలాగైతే మారుతుందో, ఈ శ్రమలు అనేటివి మనల్ని రూపాంతరపరుస్తాయి, పరిశుద్ధతలోనికి తీసుకొస్తాయి. ఇది మీరు బాగా గమనించాలి. ఒక ఆయన సాక్ష్యం చెప్తూ ఏమన్నాడంటే, సార్ నేను 2 సంవత్సరాలు హాస్పిటల్లో ఉన్నాను, 2 సంవత్సరాలు 2 సార్లు బైబిల్ చదివినాను అన్నాడు. ఏం చేసినాడంట? 2 సార్లు. ఇంకా రోజు బైబిల్ చదువుకుంటూ ఉంటాడంటగా. బైబిల్ ఏంటిది? బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం అని. ఎన్నో సంగతులు నేర్చుకున్నా సార్ నేను హాస్పిటల్లో ఉండి అని అంటాడు. తన పరిశుద్ధతలో పాలు పొందటానికి దేవునికి బాగా తెలుసు మనం ఎట్లా పరిశుద్ధులం కావడానికి అనేది. కాబట్టి మనల్ని పరిశుద్ధతలోనికి తీసుకురావడానికి కొన్నిటిని మనకు అనుమతి ఇస్తాడు. అది మనం గమనించాలి. అంతేగాని శ్రమలు వచ్చినాయని లోకములో ఉన్న మనం లోకంలోకి వెళ్ళకూడదు. బాధలు వచ్చినాయని, రోగాలు వచ్చినాయని మనం తిరిగి వెళ్ళకూడదు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అన్నాడు, నన్ను కూడా ద్వేషించింది. లోకం మిమ్మల్ని హింసిస్తారు, నన్ను కూడా హింసించింది. చెడ్డ మాటలు పలుకుతారు, నన్ను పలికింది. చూడండి, నిందలు మోపుతారు, నాకు కూడా నిందలు. యేసుప్రభుకు నిందలు లేవా? కన్యక ఇట్లా గర్భవతి అనేది వ్యభిచారం వలన యేసుప్రభు పుట్టినాడని లోకం అప్పుడులో నిందలేసింది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు మేలైపోయిలారా. ఒకటి, దీనత్వాన్ని నేర్పిస్తాయి, దీనత్వం ప్రార్థనలకు నడిపిస్తాయి. రెండవది, వాక్యమును అనుసరించినట్లుగా, వాక్యం నేర్పించినట్లుగా శ్రమలు నేర్పిస్తాయి. మూడవది, తన పరిశుద్ధతలోనికి మళ్ళీ 7 ఉన్నాయి. ఇవి నాకు టైం లేదు కాబట్టి నేను ముగించాను. 7 మేలులు ఉన్నాయి శ్రమల వలన. యోబు గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మన మేలు కొరకే కలుగుతాయి. ఒకటి, మనం ఏం చేయాలంటే లోక వ్యతిరేకతను సహించాల. లోకంలో ఉన్నాము, లోకంలో ఖచ్చితంగా మనకు దాడి జరుగుతుంది. రకరకాలైన దాడులు జరుగుతాయి. అగ్ని బాణములు అంటాడు ఎఫెసీ పత్రికలో. అయితే చివరిలో ఒక మాట ఏంటిదంటే, నేను లోకమును జయించి ఉన్నాను. ఆ మాట చదువుతారా? యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. ప్రభువే చెప్పిన మాట ఇది. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును, అదనమాట, నేను లోకమును జయించి ఉన్నాను. లోకములో మనము బ్రతుకుతున్నాం కాబట్టి జయించిన వాడిని బట్టి మనం ధైర్యముగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది రెండవ మాట ప్రియులారా. లోక వ్యతిరేకతను మనము సహించాల అనేది మనం చూసాం. తర్వాత 3వ పాయింట్ ఒక మాట చూసి మనం చూద్దాం. ఒక 2 రెఫరెన్స్లు చెప్పి 3వ పాయింట్ కూడా చెప్పి నేను వీటి మీదనే ఉంటే మన సమయం సరిపోదు కానీ ఒక 2 వచనాలు చూపిస్తా. చూడండి, 1 పేతురు పత్రిక 2:11, ఫిలిప్పీ పత్రిక 3:19. ఈ 2 వచనాలు చదవండి. దీనికి ఒక పేరు పెట్టి మనం ముందు ముగిద్దాం. 1 పేతురు 2:11. మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు
అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినప్పుడు. ఇక్కడ ఒక మాట ఉంది, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులను అని మాట. ఈ లోకంలో మనం ఎవరమంట? ఈ లోకంలో జీవించే వాళ్ళం మనం ఎవరమంట? పరదేశులం. అంటే పరదేశులం అంటే అర్థమన్నా, ఒక దేశము నుండి పరలోకము నుండి ఈ లోకానికి యాత్రికులముగా వచ్చాము. ఈ మాట మీరు మనసులో పెట్టాలి. ఎబ్రీ పత్రికలో కూడా ఈ మాటలు ఉన్నాయి, యాకోబు పత్రికలో ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనము పరదేశులము, ఈ దేశస్థులము కాదు, పరదేశులము యాత్రికులము అన్నాను. దీంట్లో రెండు అర్థాలు ఏమంటే, ఇది యాత్రికులం అనే పదానికి వేరే అర్థం ఉంది, పరదేశులం అనే పదానికి అర్థం వేరే ఉంది. యాత్రికులు ఎప్పుడైనా కూడా ఎక్కువ లగేజ్ చేసుకొని యాత్ర చేయరు. బీరువలను డబుల్ కాట్ మంచాలను వేసుకొని ఎవరైనా బస్సు ఎక్కుతారా? చెప్పండి, ఎవరు ఎక్కరు? యాత్రికులు ఏమేస్తారంటే ఒక చిన్న సంచి, ఒక 2-3 జతల బట్టలు, కొన్ని బియ్యము ఏమన్నా వేసుకొని మనం మోసుకోగలిగే దాన్ని వేసుకొని బస్సు ఎక్కుతాం, యాత్ర చేసి మళ్ళీ రిటర్న్ వస్తాం. అంటే ఏమని అర్థం తినండి, యాత్రికులు అంటే ఒక దేశం నుండి ఇంకో దేశానికి యాత్ర చేసే వాళ్ళందరూ కూడా ఎక్కువ లగేజ్. అంటే దాని అర్థం ఏంటిదంటే ఈ లోకములో అధికమైన భారము, డబ్బు, సంపద, ఐశ్వర్యము, ఇండ్లు ఇవన్నీ కలిగి ఉండటం అనేది మనం మోయలేని బరువు. ఇది ఈ లోకములో ఉండి ఈ లోకం మనది కాదన్నట్టుగా, ఈ లోకంలోకి యాత్రికులంగా వచ్చామన్నట్టుగా సంత చేసుకొని మళ్ళీ తిరిగి ప్రదేశానికి వెళ్ళాలన్నట్టుగా ఈ లోకంలో బ్రతకాలది. అది ప్రియుల పరదేశులం అంటే కూడా అంతే. ఒక దేశానికి నుంచి ఇంకో దేశానికి వెళ్ళే వాళ్ళు పకడ్బందీగా ఏది కూడా పెట్టుకోరు, వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు. అలాగే మనం కూడా పరదేశస్థులము కాబట్టి మన్నైనది వెనుకటి వలనే మరలా మన్నుకు చేరను, ఆత్మ దయచేసిన వెళ్ళిపోతారు. కాబట్టి ఈ లోకములో ఉన్నాము, శ్రమలు అనుభవించాలా. ఈ లోకములో ఉండగా మనది ఏది కాదన్నట్టుగా, మనది ఏది మనది కాదన్నట్టుగా, మనం పరదేశస్థులం అన్నట్టుగా మనం భావించి హృదయంలో బ్రతకాలి. ఇంకో మాట, ఫిలిప్పీ పత్రిక 3:19-20. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది. మన పౌరస్థితి ఏది? పరలోకం. మనము ఈ లోకవాసులము కాదు, మన పౌరస్థితి ఎక్కడ ఉంది? పరలోకములో. అందుకని ఎఫెసీ పత్రికలో ఏమన్నా, ఫిలిప్పీ పత్రికలో అనుకుంటా, మనల్ని ఆయనతో కూడా క్రీస్తునందు కూర్చుండబెట్టినాడు అంటాడు. ఇక్కడ పేజీ తిప్పుతారా? ఎఫెసీ పత్రికలో ఆ మాట ఉంటుంది అనుకుంటా, చూడండి. రెండవ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా, ఆల్రెడీగా మనం అక్కడ రిజర్వ్ చేయబడినాం, మన పౌరస్థితి అక్కడ ఉన్నది. కొలస్సై పత్రిక 3:1, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మీరు ధ్యానం పెట్టుకోండి, పైనున్న వాటి మీద ఆలోచన కలిగిన, పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటి మీద. భూ సంబంధమైనవి అంటే అదే నేను ఇందాక పేతురు పత్రికలు చదివినండి, డబ్బు, సంపద, ఐశ్వర్యము, ఇల్లు, హోదా, ఇవన్నీ కూడా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవాకండి. మనం యాత్రికులం, పరదేశులమై ఉన్నాము, ఈ లోకములో ఉన్నాము, కానీ లోకం మనది కానట్టుగా మనము భావించి బ్రతకాల్సిన అవసరం ఉంది. మీరు ఆది అపోస్తులు, క్రైస్తవ్యానికి పునాది వేసిన అపోస్తులను చూడండి, తమ చరస్థిరాస్తులను ఏం చేసినారంట? సువార్త కొరకు అపోస్తుల పాదాల దగ్గర పెట్టినారు. ఎందుకంటే ఉండబోయేది అక్కడ, మేము అక్కడ సంపాదించుకున్న ఆస్తి.
మీరు భూమి మీద ధనమును కూర్చుకోవద్దండి, పరలోకమందు ధనము. అది వాస్తవాలు చెప్తున్నాను, నేను వాస్తవ సత్యాలు చెప్తున్నాను. అటు కొంతకాల జీవితానికి కొరకు మనం భూ సంబంధంగా కాకుండా, అయితే దీని మరి మనకేమి ఎట్లా బతుకుతామనంటే, యేసుప్రభు ఏమన్నాడు, దేనిని గురించి చింతపడక మీ ప్రాణమును కూర్చేను, మీ వస్త్రాలను కూర్చేను, ఏమి తిందుము ఏమి మీరు చింతపడ, ఏనాటికి ఆనాడు నేను అందిస్తానంటాడు. ఏలియాకి పంపించలేడా కాకులతో? ఇశ్రాయేలు ప్రజలని అరణ్యంలో పోషించలేదా 30 లక్షల మందిని? ఆయనందు విశ్వాసం ద్వారా మనం అన్నింటినీ చేయగలం. రెండవ మాట ఏంటిదనంటే, లోకములో ఉన్న మనము పరదేశులముగా యాత్రికులముగా ఉన్నామని, ఈ భూ సంబంధమైనవి మావి కాదు, ఇవి విడిచిపెట్టాలన్న సత్యం. మాకు పౌరస్థితి పరలోకములో ఉంది, మేము అక్కడి వాళ్ళము, అక్కడికి వెళ్ళిపోతాము అన్న మనస్సు కలిగి మనం భూలోకములోనే జీవించాలి. అక్కడ ప్రభువు ఉన్నాడు, అక్కడ మనకు బహుమానాలు ఉన్నాయి, అక్కడ మనకు ఆస్తి సమకూర్చబడతాయి. టీడీ స్టడ్ అని ఒక ఆయన దైవజనుడు, తనకొచ్చిన ఆస్తి అంతా కూడా పెద్ద కోటీశ్వర్లు జర్మనీలో, ఆయన చరిత్ర చదవండి, చాలా బాగుంటుంది. మొత్తం తనకు వచ్చిన పంపకములో తనకు వచ్చిన మొత్తము ఇండియాకి రాసి చేసినాడంట. తన భార్య కొరకు $400 ఏమో పెట్టుకొని మొత్తం దేవునికి, అంటే ఇక్కడ కాదు ఆయన సంపాదించుకున్నది, అక్కడ సంపాదించుకున్నాడు. ఒక ధనవంతుడు, నీకున్నదంతా మీ పేదలకు అమ్మి నన్ను వెంబడించు అన్నాడు. అధికారి అతడు వ్యసనపడుతూ వెంబడించలేకపోయినాడు, విడిచిపెట్టలేకపోయినాడు. కానీ ఆ టీసీ స్టడ్ అని ఆయన ఏం చేసినంటే, ఆ ధనవంతుడు విడిచిపెట్టలేకపోయినాడు, నేను విడిచిపెడుతున్నానని మొత్తం వదిలిపెట్టి ఇండియా దేశానికి పంపించి నాకు పరలోకములో ఆస్తి ఉంది అని చెప్పి అంటున్నాడు. ఎంత మంచి ధ్యానం, ఆలోచన చూడండి. కాబట్టి మనది లోకము కాదన్నట్టుగా మనము జీవించాలా, పౌరస్థితి పరలోకములో ఉందన్నట్టుగా మనం బ్రతకాలా. దేవుడి మాటలు దీవించగాక. ప్రార్థన చేద్దాం, దానం ప్రార్థన చేస్తాం.